హాయ్ అండి, వెల్కమ్ టు వాసంతి క్రియేషన్. నేను ప్రెజెంట్ వచ్చేసి డీక్యూర్ హౌస్ ఆఫ్ స్మైల్ అండ్ షైన్ దగ్గర ఉన్నానండి. ఏంటి అనుకుంటున్నారా? హిమజ అండి, డాక్టర్ హిమజ నా సిస్టర్. సో ఈ 3 months నుంచి కొంచెం మీరు చూసే ఉంటారు కదా ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నానో. నా బిజీ షెడ్యూల్స్లో కొంచెం నాకంటూ సెల్ఫ్ కేర్ అనేది నేను పూర్తిగా మర్చిపోయాను. సో నా కోసం ఈరోజు నేను హిమజ దగ్గరకు వచ్చాను. మనకి ఏ ట్రీట్మెంట్ చేస్తుంది, నాకు కొంచెం రిలాక్సేషన్ అవ్వడానికి, మైండ్ దగ్గర నుంచి నా హెయిర్ ఫాల్ దగ్గర నుంచి తను ఒక్కసారి అడుగుదాం. మొత్తానికి ఫైనల్ గా డీక్యూర్ కి అయితే వచ్చాము. యా, నాకు 3 months గ్యాప్ వచ్చేసింది అనమాట. ఈ 4-5 months నుంచి ఈ సీజన్ కదా మాకు ఫుల్ స్ట్రెస్ లో ఉండి హెయిర్ ఫాల్ ఒకటి మెయిన్ ప్రాబ్లమ్. హెయిర్ ఫాల్ ఒకటి అండ్ పిగ్మెంటేషన్ ఒకటి బాగా. అండ్ ఐస్ కింద బ్లాక్ చూసావు కదా, ఇదైతే మామూలుగా కాదు. ఐస్ కింద బ్లాక్ నాకు ఇవి ఈ 3 months నీకు టైం ఇచ్చేస్తా, నువ్వేం చేస్తావో చెప్పు నాకు ఒకసారి. ఓకే అక్క, డార్క్ సర్కిల్స్ రావడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్ట్రెస్ వల్ల కానీ, పద్దాక కన్ను నలుపుకోవడం అంటే ఫ్రిక్షన్ బాగా ఉండడం వలన డార్క్ సర్కిల్స్ అనేవి బాగా వస్తాయి. కళ్ళు నలుపుకునే అలవాటు ఉందా నీకు? ఓకే, స్ట్రెస్, ఆబ్వియస్లీ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్ రెండింటికి. సో డార్క్ సర్కిల్ ట్రీట్మెంట్కి నీకు ఏ క్రీమ్స్ ఇచ్చినా అది ఆ స్టేజ్ దాటిపోయావు. సో ఇంకా మనం డార్క్ సర్కిల్స్కి కెమికల్ పీల్ అనే ట్రీట్మెంట్కి వెళ్దాము. అండ్ పిగ్మెంటేషన్, అండ్ ఇదివరకు నేను చూసినప్పుడు మంచి కలర్ ఉండేది, ఇప్పుడేమో బాగా తగ్గిపోయావు. సో పిగ్మెంటేషన్ అండ్ వైట్నింగ్ రావడానికి మనం గ్లూటథయోన్ డ్రిప్ అనేది ప్లాన్ చేసుకుందాం. అండ్ హెయిర్ ఫాల్ కి నెక్స్ట్ అడ్వాన్స్డ్ హెయిర్ కాక్టైల్ అనే ట్రీట్మెంట్ మన దగ్గర ఉంది. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ PRP కన్నా ఇంకా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి దాని వల్ల. సో ఈ 3 ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకొని మనం, ఇది ప్రాసెస్ అంటే ఎన్ని మంత్స్ పడుతుంది? ఒక 3 to 4 months అనేది చాలా. 3 to 4 months అనేది రెగ్యులర్ గా రావాలి. కానీ 15 days ఒకసారి. నేను ఇందాక చెప్పాక 3 months నీకు కేటాయించేస్తా. 3 months అంటే ఇప్పుడు నవడేస్ లో మనం ఈ బిజీ షెడ్యూల్స్ లో మన కోసం కేర్ తీసుకోవడం అనేది మర్చిపోతున్నాం. మనమనే కదా అందరికి. కాకపోతే చాలా మంది ఏంటంటే తెలియకుండా ఇంట్లోనే ఉండి సఫర్ అవుతూ ఉంటారు. సో డాక్టర్ హిమజ అండి నా సిస్టర్, తను ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాను, నాకు టైం లేక కుదరక నిజంగా రావట్లేదు. సో ఈరోజు ఎలా అయినా ఈ 3 months నాకంటూ ఒక టైం కేటాయించుకోవాలని నేను స్పెసిఫిక్ గా నీ దగ్గరకు వచ్చాను. ఈ 3 months తర్వాత కూడా వాళ్ళకి మనది ఏంటి అనేది కూడా చూద్దాం. నువ్వు ఏం అబ్జర్వ్ చేసావు నీలో అనేది. ఓకే, డన్, పద స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు అండర్ ఐ కెమికల్ పీల్ ట్రీట్మెంట్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము. అక్క, ఫస్ట్ స్టెప్ ఆఫ్ అండర్ ఐ కెమికల్ పీల్ ట్రీట్మెంట్, ఏ కెమికల్ పీల్కైనా క్లెన్జింగ్ అనేది ఫస్ట్ స్టెప్. సో జనరల్లీ అక్క అన్ని పీల్స్ కొంచెం లిక్విడ్ స్టేట్లో ఉంటే ఇది మాత్రం జెల్ స్టేట్లో ఉంటుంది. ఎందుకు అంటే ఐస్ లోపలికి పెనిట్రేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. ఐస్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇలా మనం 4 to 6 sittings ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 15 daysలో తీసుకుంటే డార్క్ సర్కిల్స్లో చాలా డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో డార్క్ సర్కిల్ ట్రీట్మెంట్ చేయించుకున్నాం కదా, కెమికల్ పీల్ వేయించుకున్నాం కదా, ఇంకా మనం నిద్రపోకపోయినా ఫోన్ ఆర్ ల్యాప్టాప్స్ ఎంతసేపు చూసినా సరిపోతుంది అని అనుకోవద్దు. మనం కేర్ తీసుకోవాలి, దాంతోపాటు ట్రీట్మెంట్ చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా పీల్ వేసిన తర్వాత ఒక 5 to 10 minutes వెయిట్ చేసి పీల్ అనేది మనం క్లీన్ చేస్తాం. సో జనరల్గా ఇలా 5 to 10 minutes అయిన తర్వాత డిపెండ్స్ ఆన్, కొంతమందికి ఇచ్చింగ్ వస్తుంది, ఎందుకంటే అసలు మరీ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అలా కొంచెం ఇచ్చింగ్ వస్తే ఏంటంటే అక్క కొంచెం ముందే క్లీన్ చేసేస్తాం, ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఇప్పుడు గ్లూటథయోన్ డ్రిప్ అయితే పెడుతున్నాం అక్క. ఏంటంటే ఆ డ్రగ్ని మనం నార్మల్ సెలైన్లో కలిపి నీకు ఐవి ఎక్కిస్తాం. ఇది స్కిన్ వైట్నింగ్, పిగ్మెంటేషన్, బాడీ మొత్తం పిగ్మెంటేషన్ మొత్తం ఓవరాల్ బాడీ. ఇప్పుడు మళ్ళీ మన బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోద్ది కాబట్టి
చాలా మంది ఇప్పుడు బ్రైడ్ అండ్ గ్రూమ్స్ కి ఫేవరెట్ ట్రీట్మెంట్ ఇది. పెళ్ళికి ముందు ఇది బాడీ డిటాక్స్ చేస్తుంది, హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, ఫేస్ లో గ్లో. అంటే మనం అబ్జర్వ్ చేస్తాం, నీరసపడము, ఊరికే కొంచెం ఎనర్జెటిక్ గా ఉంటాము. ఇది అసలు వీక్లీ వన్స్ చేయించుకోవచ్చు. 15 ఎప్పుడైనా హ్యాంగ్ ఓవర్ కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో గ్లూటథయాన్తో పాటు దీంట్లో వైటమిన్ సి అండ్ బి కాంప్లెక్స్ 2 వస్తాయి. సో ఒకే డ్రిప్తో మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట. సో డ్రిప్ ఎక్కడానికి ఎలాగో మనకి ఇంకొక 15 to 20 minutes పడుతుంది కాబట్టి ఈ లోపల హెయిర్ కాక్టైల్కి హెయిర్ని నంబింగ్ అయితే చేస్తున్నాం ఇక్కడ స్కాల్ప్ని. దానికి ఇది స్ప్రే యొక్క లిగ్నోకైన్ స్ప్రే. సో ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ ప్రిక్స్ చెయ్యాలి కాబట్టి నొప్పి తెలియకుండా నమ్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. హెయిర్ ఫాల్ తగ్గడానికి హెయిర్ కాక్టైల్ అనేది చేస్తాము. పెయిన్ ఏమన్నా తెలుస్తుందా నీకు? లైట్గా. సో ఇలా 15 days 10 to 15 days మధ్యలో ఒక్కొక్క సెషన్ చేయించుకుంటే రిజల్ట్స్ అనేవి ఒక 2 monthsకి చాలా బాగా తెలుస్తాయి. ఉండదు. సో ఇది చేయించుకునే ముందు కానీ తర్వాత కానీ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, చేయించుకున్న రోజు హెడ్ బాత్ కానీ స్విమ్మింగ్ కానీ అలాంటివి చేయకూడదు. ఎందుకంటే మల్టిపుల్ పంక్చర్స్ పడటం వలన మనకి ఏంటంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. విగరస్ వర్కౌట్స్ చేయకూడదు, స్వెట్టింగ్ ఎక్కువ రాకూడదు చేసిన 24 hours. 10 days కూడా చేయించుకో, 10 to 15 daysకి మధ్యలో. ఫస్ట్ సిట్టింగ్కే గ్రోత్ వచ్చేస్తుందా అని చాలామంది అడుగుతారు. మరి ఒక్క సిట్టింగ్కి అద్భుతాలు జరగవు. 2 to 3 సిట్టింగ్స్కి మనం ఫాల్ అయితే కంట్రోల్ అవ్వడం చూస్తాము. 4th సిట్టింగ్ దగ్గర నుండి గ్రోత్ అనేది మంచిగా రావడం, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తాము. సో మెయిన్ కంప్లైంట్ ఇక్కడ ఉంటుంది ఎవరికైనా, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. సో ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. అయిపోయింది. సో ఇది చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే యూవీ లైట్తో పాటు ఇప్పుడు చూసా లైట్ వైబ్రేషన్ లాగా హెయిర్ ఫాలికల్ని కొంచెం స్టిమ్యులేట్ చేస్తుంది, గ్రోత్ని. సో ఇవాళ నీకు చేసిన 3 ట్రీట్మెంట్లో ఏదైనా ఇబ్బందిగా కానీ పెయిన్ఫుల్గా కానీ అలా ఏమన్నా అనిపించింది? నాకైతే అంటే ఏం ప్రాబ్లం అయితే లేదురా. అంటే చాలా భయపడుతూ వచ్చాను ఎలా ఉంటుంది అని, బట్ ఫైనల్లీ హ్యాపీ. అండ్ సో డాక్టర్ హిమజ అండి, డీక్యూర్. ఇది వచ్చేసి మనకి విజయవాడలో ఉంటుంది. నేను అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ అంతా కూడా డిస్క్రిప్షన్లో డీటెయిల్గా ఇస్తాను. అండ్ హిమజ మన దగ్గర ఇంకే ఉన్నాయన్నమాట మన దగ్గర లేజర్స్ ఏది అన్వాంటెడ్ హెయిర్ కి అడ్వాన్స్డ్ ఫుల్ వేవ్ డయోడ్ లేజర్ ఉంది, లేజర్ టోనింగ్, ఏదన్నా టాటూ రిమూవ్ చేయడానికి టాటూ రిమూవల్ లేజర్, అండ్ పర్మనెంట్ మేకప్, పర్మనెంట్ ఐబ్రోస్, లిప్ న్యూట్రలైజేషన్స్, అండ్ ఇక్కడ డెంటల్ కి సంబంధించిన ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ఉంటది. సో ఎలైనర్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి మనం ఇక్కడే చేస్తాం, ప్లాన్స్ కానీ రూట్ కెనాల్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒక్కసారి నెంబర్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డాక్టర్ హిమజ. అండ్ సిస్టర్ అండి, చాలా ప్రౌడ్గా ఉంది చెప్పుకోవడానికి. సో నాకు ఫ్రీ టైం దొరికింది కాబట్టి హిమజ 3 months నిన్నైతే చంపేస్తాను నిజంగా. 15 daysకి ఒకసారి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఇలాంటి బెస్ట్ రిజల్ట్స్ కోసం ఒక్కసారి మీకోసం సెల్ఫ్ కేర్ అనేది కొంచెం చూస్తూ ఉండండి ఒక్కొక్కసారి. కానీ కంపల్సరీ మనకి ఇంపార్టెంట్ అనమాట సెల్ఫ్ కేర్ అనేది. చాలా చాలా తేడా అనేది మనం ఈజీగా అబ్జర్వ్ చేస్తాం. అంటే సింగిల్ సెషన్స్ లో అద్భుతాలు జరుగుతాయని నేనైతే చెప్పను, నేను కాదు ఏ డాక్టర్ చెప్పరు. వెన్ యూ స్టిక్ ఆన్ టు ద ప్రొసీజర్, వెన్ యూ స్టిక్ ఆన్ టు ద ట్రీట్మెంట్ ప్రోటోకాల్, దాన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతే రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్ గా. ఇప్పుడున్న జనరేషన్ లో కూడా కంపల్సరీ ఏదో ఒకటి హెయిర్ ఫాల్ దగ్గర నుంచి, అసలు ఇప్పుడు ఎర్లీ 20s నుండే హెయిర్ ఫాల్, అసలు 18-19 కాలేజ్. నాకన్నా ముందు మా బాబు ఇక్కడ చేయించుకున్నాడు. వాడు ఇక్కడ కేఎల్యూలో చదువుతాడు. వాడు జగదీప్, వాడు వచ్చేసి హిమజ దగ్గరే ఉంటాడు. వాడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వాడికి హెయిర్ ఫాల్ బాగా ఉంటుంది. సో వాడు డ్రైవింగ్ వల్ల హెల్మెట్
పెట్టుకోవడం వల్ల కొంచెం హెయిర్ ఫాల్ వాడు కాదు వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా చాలా మంది తీసుకొచ్చారు అండ్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఫస్ట్ నాకన్నా ముందు మా బాబు ఫస్ట్ క్లయింట్ అనమాట హిమజాకి, వాడు ఆల్రెడీ చేయించుకున్న ట్రీట్మెంట్. సో నేను కూడా విజిట్ చేద్దాము ఒక్కసారి, ఇప్పుడు 3 months ఖాళీగా ఉన్నా కాబట్టి వచ్చేసాను. థ్యాంక్ యూ హిమజ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టీమ్. థ్యాంక్ యూ అక్క.